వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ అకాడమీ. నా పేరు నర్సారావు. ఈ రోజు మనం ఎంబీబీఎస్ ఇన్ రష్యా గురించి తెలుసుకోబోతున్నాము. రష్యా వచ్చేసి వన్ ఆఫ్ ద పాపులర్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ద ఇండియన్ స్టూడెంట్స్ అండి. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ స్టూడెంట్స్, బంగ్లాదేశ్, తర్వాత అనేక ఏషియన్ కంట్రీస్ నుంచి ఎంబీబీఎస్ కోసము రష్యాకి వెళ్తారు. రష్యా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ ట్యూషన్ ఫీజు తర్వాత అక్కడ మెడికల్ కాలేజెస్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. అక్కడ 2 టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. ఒకటి ఫెడరల్ యూనివర్సిటీ ఉంటుంది, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ చేసేది. అక్కడ లోకల్ స్టేట్స్ ఏవైతే యూనివర్సిటీస్ రన్ చేస్తారో దాన్ని స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటారు. ఈ యూనివర్సిటీస్ లో ట్యూషన్ ఫీజెస్ మినిమం 2 lakhs నుంచి మాక్సిమం 4.5 lakhs వరకు ఉన్నాయండి. మనము స్పాన్సర్ చేసే యూనివర్సిటీస్ వచ్చేసి ఏరోస్లేవ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చాలా తక్కువ ఫీజులో ఉంటుంది. హైయెస్ట్ ఫీజు వచ్చేసి మనకి ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ యూనివర్సిటీ. దీంతో పాటు మనము నార్త్ ఒసేటియన్, ఉరాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కెమెరోవా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, దాదాపు 10 యూనివర్సిటీస్ ని మనం ప్రమోట్ చేస్తున్నామండి. అన్ని యూనివర్సిటీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి మనకి హాస్టల్ ఫీజెస్ మినిమం 20,000 పర్ యానం నుంచి 45-50,000 పర్ యానం వరకే ఉంటుంది. మీరు వేరే కంట్రీకి వెళ్ళినా సరే ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీరు చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో రష్యాని మాక్సిమం స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎందుకు ఆప్ట్ చేస్తారంటే అక్కడ ట్యూషన్ ఫీజు తక్కువ, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి కంప్లీట్లీ రోబస్ట్ ఉంటుంది. రష్యా ఈస్ ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అండ్ ఆల్సో ఏరోనాటికల్ ఫీల్డ్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్. అక్కడ ఈ కాలేజెస్ అన్ని కూడా మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కట్టి ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్ చాలా బ్యూటిఫుల్ అండ్ టాప్ సిటీస్ లో ఉంటాయి. మనం ఏవైతే యూనివర్సిటీస్ ని ప్రమోట్ చేస్తున్నామో అన్ని యూనివర్సిటీస్ కూడా మాస్కోకి దరిదాపులో ఉన్న యూనివర్సిటీస్, తర్వాత కొంచెం దూరం ఉన్నా సరే మనకి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న యూనివర్సిటీస్ ని మేము ప్రమోట్ చేస్తున్నాము. మేము 90% అన్ని యూనివర్సిటీస్ క్యాపిటల్ సిటీస్ లో ఉండేటట్టు చూస్తాం. సో దట్ స్టూడెంట్స్ కి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉండాలి యూనివర్సిటీకి అనే ఆలోచనతోటి మేము అన్ని కూడా టాప్ మేజర్ సిటీస్ ని ఎంచుకున్నాము. రష్యాలో వచ్చేసి మేము చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా టాప్ మేజర్ సిటీస్ లో ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీ గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా సరే, ఆ యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ అయినా సరే, హాస్టల్ ఫీజ్ అయినా సరే, ఆ తర్వాత అక్కడ ఫెసిలిటీస్, మీరు కింద ఉన్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఎంబీబీఎస్ ఇన్ రష్యా స్పెషల్లీ ఆ మెడికల్ కాలేజెస్ వచ్చేసి మనకి లిమిటెడ్ టైం ఉంటుంది. ఈ లిమిటెడ్ టైం లోపల మనం జాయిన్ అవుతేనే, మనము అప్లికేషన్ పెట్టుకుంటేనే మనకి సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కజాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ, దానికి రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి. కొన్ని వేరే యూనివర్సిటీస్ కూడా రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ లో మీరు పాస్ అవుతేనే మీకు అడ్మిషన్ ఉంటుంది. సో మీరు ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా కౌన్సిలర్స్, మా మేనేజర్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కాంటాక్ట్ యాపిల్ అకాడమీ. ఆల్ ద బెస్ట్.